ఎంతో ఉత్కంఠకు దారితీసిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో పలు వర్గాలకు వరాలు ప్రకటిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అణగారిన వర్గాల సామాజిక భవనాలకు 71 ఎకరాల భూమి, 70 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికపై పనిచేస్తున్న ఆశా వర్కర్లు, సెకండ్ ఏఎన్ఎంలు, డాక్టర్ల వేతనాలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రగతి నివేదన సభ తుది ఏర్పాట్లలో నిమగ్నమైన మున్సిపల్ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావు కేబినెట్ నిర్ణయాల్ని వెల్లడించారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం సిఫారసు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కొంగర కలాన్ ప్రగతి నివేదన సభలో అసెంబ్లీ రద్దును ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే ఈ భేటీలో అసెంబ్లీ ముందస్తు ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ త్వరలో మరోసారి నిర్వహించే కేబినెట్ సమావేశంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని ముక్తసరిగా చెప్పారు. ఈ నెల 5న మరోసారి కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ లో ఏ ఎజెండా పైన చర్చ జరిగిందో ఆ ఎజెండాకు సంబంధించిన నిర్ణయాలను మీ ముందు పెట్టాము. త్వరలో మరో కేబినెట్ ఉంటుంది, దాంట్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగులు, డాక్టర్ల వేతనాలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆశా వర్కర్లకు ప్రస్తుతం నెలకిస్తున్న 6,000 రూపాయలని 8,500 రూపాయలకు పెంచారు. దీనివల్ల 25,045 మంది ఆశా వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సెకండ్ ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల వేతనాలు కూడా పెరిగాయి. సెకండ్ ఏఎన్ఎంలకు నెలకు ప్రస్తుతం ఇస్తున్న 11,000 రూపాయలని 21,000కు పెంచారు. దీనివల్ల 9,000 మందికి పైగా రెండో ఏఎన్ఎంలకు లబ్ధి చేకూరుతుంది. కాంట్రాక్టు డాక్టర్లకు కూడా వేతనాలు పెరిగాయి. డాక్టర్లు 36,000 రూపాయలకు పనిచేస్తున్నారు. వారికి 40,000 రూపాయలకు కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే డాక్టర్లకు పెంచాం. ముఖ్యంగా ఈ సెకండ్ ఏఎన్ఎంలది దాదాపు 12 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు. వాళ్ళు వాస్తవానికి 11,000 రూపాయలకు చాలి వేతనంతో పనిచేస్తున్నటువంటి ఈ సెకండ్ ఏఎన్ఎంస్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో వాళ్ళు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా 21,000 రూపాయలకు పెంచుతూ మరొక నిర్ణయం కూడా తీసుకున్నారు. జనాభాలో 50% పైగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు హైదరాబాద్లో భవనాలు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెడ్డి హాస్టల్ కోసం గతంలో కేటాయించిన 10 ఎకరాల భూమికి అదనంగా మరో 5 ఎకరాలు కేటాయించింది. అలాగే గోపాల మిత్రుల వేతనాల్ని పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల పదవీ విరమణ వయసు పెరిగింది. 71 ఎకరాల భూమిని 70 కోట్ల రూపాయలని ఆమోదిస్తూ ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో అనేక సంవత్సరాలుగా ఈ కులాలు 1000 గజాల కోసం, 2,000 గజాల కోసం ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఆ వర్గాన్ని పట్టించుకున్న పాపన గోపాల మిత్రుల గౌరవ వేతనాన్ని 3,500 రూపాయల నుండి 8,500 రూపాయలకు పెంచుతూ ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అర్చకులు అనేక గుళ్ళల్లో దొరకడం కష్టమైనటువంటి ఈ సందర్భంలో 58 సంవత్సరాల వయసుకే రిటైర్మెంట్ అనేది గతంలో ఉండింది కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ని 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. మిడ్ మానేర్ ప్రాజెక్టు గండిపడి ముంపుతో నష్టపోయిన మన్వాడ గ్రామంలోని ఒక్కో కుటుంబానికి 4.25 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొత్తం 25.84 కోట్ల రూపాయలు కేటాయించింది. కంటి వెలుగు అమలు జరుగుతున్న తీరుపై కేబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది.